రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్లో నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయా? భారత వ్యతిరేకత నెమ్మదిగా తగ్గుతోందా? అక్కడ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము భారతదేశంతో సఖ్యతగా ఉంటూ భారత ప్రయోజనాల్ని కూడా పరిగణనలోకి తీసుకుని పని చేయకపోతే దేశం మనుగడకి ఇబ్బంది అని భావిస్తోందా? 18 నెలలుగా మహమ్మద్ యూనుస్ పాలకుడుగా చలామణి అయినటువంటి రోజుల్లో ఏదైతే భారత్ పట్ల విషవమనం జరిగిందో, భారత్ పట్ల పచ్చి భారత వ్యతిరేకతను ప్రదర్శించడం జరిగిందో అది నెమ్మదిగా మారుతోందా? బంగ్లాదేశ్ అంతర్గత అవసరాల కారణంగా కొంత కావచ్చును, లేకపోతే గల్ఫ్ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల కావచ్చును, మొత్తానికి బంగ్లాదేశ్లో మార్పు సంభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ జనరల్ ఖైసర్ రషీద్ చౌదరి, ఆయన ఇటీవల చడీ చప్పుడు కాకుండా పెద్ద హడావిడి ఆర్భాటం లేకుండా భారత ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ప్రకటనలు ఏమీ లేకుండా బంగ్లాదేశ్ వైపు నుంచి కానీ మన వైపు నుంచి కానీ ఆయన చాలా సైలెంట్గా మన దేశానికి వచ్చారు. ఆయనతో పాటు గతంలో భారత వ్యవహారాలపైన డిఫెన్స్ అడ్వైజర్గా ఉన్నటువంటి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ హఫీజుర్ రెహమాన్, ఇప్పుడు ఆయన ఒక భారీ మిలిటరీ పటాళానికి ఒక కమాండర్ పొజిషన్లో ఉన్నారు. ఈ హఫీజుర్ రెహమాన్, ఖైసర్ రషీద్ చౌదరి వీళ్ళిద్దరూ ఇటీవల భారతదేశానికి చాలా సైలెంట్ విజిట్ మీద వచ్చారు. రహస్య విజిట్ ఏం కాదు, కానీ దీనికి ప్రచారం లేదు, చడీ చప్పుడు కాకుండా వచ్చారు. వచ్చి మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో దాని చీఫ్ అయినటువంటి పరాగ్ జైన్ని, భారతదేశపు సైన్యానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఎస్ రమణ్, వీళ్ళిద్దరినీ కలిసి చాలా విస్తృతమైనటువంటి చర్చల్ని జరిపి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి పెద్దగా వారు వచ్చినట్టు కానీ ఏం చర్చించారన్నది కానీ ప్రకటన రూపంలో రాలేదు, కానీ ఇది బహిరంగ రహస్యం. వాళ్ళు రావడం అయితే వచ్చారు, సమావేశం అయితే జరిగింది. అయితే బంగ్లాదేశ్లో నెమ్మదిగా 2 పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి, బంగ్లాదేశ్ ఆర్మీలో ఇంత మటుకు బంగ్లాదేశ్ని రక్షిస్తున్నటువంటి ఆర్మీ లోపల జమాతే ఇస్లామీ ఎలిమెంట్స్ని చొప్పించే ప్రయత్నం ఏదైతే ఉందో దానిని వమ్ము చేసేందుకు జమాతే ఇస్లామీ అనుకూల మహమ్మద్ యూనుస్ అనుకూల మిలిటరీ ఆఫీసర్ని బలవంతంగా రిటైర్ చేయించటమో, వాళ్ళని పంపించేయటమో, వకారుజ్జమాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతున్నారో ఆయనని బలోపేతం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒకటి. రెండవది, యాంటీ ఇండియా చర్యలు ఏవైతే మహమ్మద్ యూనుస్ సమయంలో తీసుకున్నారో, పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ అధికారులు రావడము, పాకిస్తాన్కి చెందిన లష్కర్ ఎ తోయిబాకి చెందిన వాళ్ళు ప్రచారం చేయడానికి రావడము, సభలు నిర్వహించటము, అదేవిధంగా భారత సరిహద్దు అయినటువంటి రాంగ్పూర్ జిల్లా లాల్మొనీర్ హాట్, ఇటు అస్సాం ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది. ఈ ప్రాంతాల్లో వాళ్ళ యాక్టివిటీస్ పెరగడము, హిందువులపైన దాడులు జరగడం, ఇదంతా ఏదైతే యాంటీ ఇండియా కార్యకలాపాలు జరిగినాయో వాటిని తగ్గించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైన్యమే లా అండ్ ఆర్డర్ పని చేయటం కష్టం కాబట్టి మళ్ళీ పోలీసు విభాగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. షేక్ హసీనా వెళ్ళిపోయిన తరువాత, దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత, మహమ్మద్ యూనుస్ పరిపాలన వచ్చిన తర్వాత జమాతే ఇస్లామీ యూనివర్సిటీ విద్యార్థుల పేరిట చలామణి అయినటువంటి ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు 3,000 నుంచి 3,500 మంది పోలీస్ అధికారులను సజీవ దహనం చేశారు. పోలీస్ అధికారుల్లో ఎక్కువ మంది హిందువులు కూడా ఉన్నారు, కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. దీంతో చాలామంది పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేసేసి, సెలవు పెట్టేసి అజ్ఞాత స్థలాలకి వెళ్ళిపోయి తలదాచుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ పోలీసు వ్యవస్థని పునరుద్ధరించే పని జరుగుతోంది. అందులో భాగంగా ఈ సజీవ దహనాలపైన ఎంక్వైరీ జరగబోతుంది. ఇవి గనక జరిగినట్టయితే మహమ్మద్ యూనుస్ కానీ, ఆయన అనుకూల వర్గాలు కానీ, జమాతే ఇస్లామీ కానీ, దానికి సంబంధించినటువంటి అనేక మంది చిట్టాలు బయటకు వస్తాయి.
కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఉస్మాన్ హాడీ అనే విద్యార్థి నాయకుడు, ఆయన భారత వ్యతిరేక ప్రసంగాలకి చాలా పేరు ఎన్నికగన్న వ్యక్తిని ఇద్దరు చంపేసేశారు. వాస్తవానికి ఆయన భారత్ని ఎంత వ్యతిరేకించేవారో మొహమ్మద్ యూనుస్ని కూడా అంతే గట్టిగా విమర్శించేవారు. ఆయనని చంపినటువంటి ఫైజల్ కరీం, మసూద్ అలంగీర్ హుస్సేన్ అనే ఇద్దరిని కోల్కతాకి దగ్గర ఉన్నటువంటి బోన్గాం అనేటటువంటి ప్రాంతంలో వాళ్ళని పట్టుకుని భారత భద్రతా సిబ్బంది బంగ్లాదేశ్కి అప్పగించారు. ఇప్పుడు ఈ ఉస్మాన్ హాదీ హత్య మీద కూడాను విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఉస్మాన్ హాదీ హత్య బంగ్లాదేశ్లో ఎన్నికల్ని వాయిదా వేయించడం కోసము మహమ్మద్ యూనుస్ చేయించాడన్నటువంటి ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ దర్యాప్తు గనక జరిగితే యాంటీ ఇండియన్ ఎలిమెంట్స్కి పగ్గం వేసినట్టు అవుతుంది. రెండవ సమస్య ఏంటంటే గల్ఫ్ యుద్ధం బంగ్లాదేశ్ని చాలా దెబ్బతీసేసింది 2 కారణాల వల్ల. ఒకటి, బంగ్లాదేశ్ చమురు కోసము పూర్తిగా బయట దేశాల మీద ఆధారపడుతుంది. 95% చమురు బయట నుంచి, అంటే గల్ఫ్ దేశాల నుంచి రావాలి. కాబట్టి ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం ఉంది, స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మోజ్ మూసివేతకు గురైంది, పర్యవసానంగా ఇంధన సరఫరా లేదు. దీనికోసం మొత్తం యూనివర్సిటీ, స్కూల్స్ అన్నిటికీ సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశము పాకిస్తాన్ లాగా స్మగుల్ రూట్స్ ద్వారా కూడాను బంగ్లాదేశ్ చమురు తీసుకుని రాలేదు. కాబట్టి భారతదేశం యొక్క సహాయాన్ని అర్థించింది. 1,80,000 టన్నుల డీజిల్ని అస్సాంలో ఉన్నటువంటి నుమలిగఢ్ రిఫైనరీస్ నుంచి ఇవ్వవలసిందిగా కొనుగోలు చేస్తామని బంగ్లాదేశ్ చెప్పింది. దానికి కావాల్సిన డబ్బులు చెల్లిస్తుంది, ఇవ్వాలని చెప్పి కోరింది. భారతదేశం ఈ విషయాన్ని బహుశా మాట్లాడేందుకు వీళ్ళు వచ్చారా అన్నది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండవది, అనేక మంది బంగ్లాదేశీలు విదేశాల్లో ప్రవాసీలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారు ఇప్పుడు అక్కడి నుంచి డబ్బులు పంపించే స్థితిలో లేరు. వాళ్ళ రెమిటెన్సెస్ ఆధారంగా నడిచేటటువంటి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కుదేలైపోతుంది. కాబట్టి భారతదేశంతో ఈ సమయంలో వ్యతిరేకత ఉన్నట్టయితే ట్రాన్స్షిప్మెంట్ ఇప్పటికే భారతదేశం మహమ్మద్ యూనుస్ చర్యల వల్ల ఆపేసిందంటే బంగ్లాదేశ్లోని ఉత్పాదనల్ని ఎగుమతి చేసేందుకు మన దేశానికి చెందిన పోర్ట్లను ఉపయోగించుకోవడాన్ని మనం ఆపేశాము మహమ్మద్ యూనుస్ కారణంగా. దాన్ని ఇంకా పునరుద్ధరించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ తమని కాపాడమని, తమ ఆర్థిక స్థితిని మామూలు చేసే విషయంలో భారత్ సహాయాన్ని కోరేందుకు వచ్చి ఉండవచ్చును. అదేవిధంగా యాంటీ డెమోక్రసీ, మతోన్మాద ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఏరివేత విషయంలో చర్చించేందుకు వచ్చి ఉండవచ్చును. అదేవిధంగా ఈ మహమ్మద్ యూనుస్ చేసినటువంటి పనుల్ని సరిదిద్దే ప్రయత్నంలో కూడా వచ్చి ఉండవచ్చునని చెప్పి చెబుతున్నారు, అంచనా వేస్తున్నారు, విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద చప్పుడు కాకుండా చాలా సైలెంట్గా బంగ్లాదేశ్ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్, ఒక సీనియర్ మిలిటరీ అధికారి భారతదేశానికి వచ్చి మన చీఫ్ తోటి, మన DGMI డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్తో మాట్లాడి వెళ్ళడం అనేది భారత బంగ్లా సంబంధాలను రీసెట్ చేసే దిశగా, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించే దిశగా, పోలీసుల పైన విచారణ అంటే ఎక్కువ మంది పోలీసులు హిందువులు కాబట్టి హిందువులకు సంబంధించిన కేసులను మళ్ళీ విచారించేటటువంటి, వాళ్ళకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల గురించి చర్చించి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.